జటాధర సుధీర్ హీరోగా నటించినటువంటి ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ టీవీలో హల్చల్ చేస్తోంది. ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అంటే టోటల్ సినిమా అంతా ట్రైలర్ పైన బేస్ అయి ఉంటుందా అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే చాలు అంటారు కదా. ఆ విధంగా చూసుకుంటే బహుశా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగానే ముందుకెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పేరు పెట్టడంలో జటాధరుడు అంటే కనుక ఈశ్వరుడు శివుడు, శివుడికి ఆ తర్వాత శివేతర శక్తులు అంటే దుష్ట శక్తులకు మధ్య, అంటే ఒక డివైన్ పవర్కు ఈవిల్ పవర్కు మధ్య జరిగేటువంటి ఒక మహా సంగ్రామం లాగా దీన్ని మనం ఏమైనా చూడవచ్చా? అలాగే మూఢనమ్మకాలకు ప్లస్ మోడర్న్ థాట్కు అంటే ఏంటి, ఈ మూఢనమ్మకాలను నమ్మనటువంటి ఒక సొసైటీకి ప్లస్ ఇప్పటికీ కూడా చేతబడులు, ఆ తర్వాత మాయలు మరాఠాలు చేతబడులు ఇవన్నీ ఇప్పటికీ నమ్ముతున్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అన్న ఎగ్జిస్టెన్స్ ఉన్న ఈ సొసైటీలోన ఇదొక మిస్టిక్ సినిమా లాగా ఖచ్చితంగా అలరించే అవకాశాలు ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ఓపెన్ చేయగానే ఒక గరుడ అలా తిరగడం చూపిస్తారు. అంటే గరుడు అంటే ఏంటి, పాములకు విరోధి గరుడు. పాములు ఎక్కడ ఉంటాయంటే నిధుల నిక్షేపాల దగ్గర మనకు నాగబంధము, చక్రబంధము, రకరకాల బంధాలు ఉంటాయన్నమాట. అలాగే పిశాచ బంధం అంటూ ఒకటి ఉందని ఇక్కడ సుబలేఖ సుధాకర్ చెప్పడం అనేటువంటి ఒక మాట మనకు డైలాగ్ ఇక్కడ కనిపిస్తుంది. అన్ని బంధాలకు మించింది ఒక పిశాచ బంధం అని ఉంటుంది. పూర్వకాలంలో నిధి నిక్షేపాలను భూమి లోపల నిక్షేపం అంటే దాచడం అని అర్థం. సో నిధులను భూమి లోపల దాచి దాన్ని కప్పెట్టేసి దాని చుట్టూ కూడా మంత్రపూరితమైనటువంటి బంధాలు వేసి ఉండేవారు. సాధారణంగా ఇప్పటికీ చూడండి, దేవాలయాల్లోన దేవుడి విగ్రహం కింద మనకు రత్నరాసులు, అనంత పద్మనాభ స్వామి ఆలయం చూస్తే అక్కడ అపార ధనరాశులు ఉన్నాయి అని మనకు తెలిసి వస్తుంది. ఇప్పటికీ కూడా పూర్వకాలంలోన రాజుల కాలంలో దేవాలయాలనే వాళ్ళు ఖజానాలుగా, రహస్య ఖజానాలుగా వాడుకునేవాళ్ళు. ఆ దేవాలయాలే లక్ష్యంగా చేసుకొని కొన్ని దుష్ట శక్తులు ఖచ్చితంగా ప్రేరేపితం చేస్తూ వాటిని దోచుకోవడానికి ప్రయత్నించేవి. ఇక్కడ సుధీర్ బాబు మనకు రెండు రకాలుగా కనిపిస్తారు. చాలా మిస్టిక్గా ఉంది. ఈ మొత్తం చూస్తుంటే ఆ యాంబియన్స్ కావచ్చు, ఆ తర్వాత ఆ గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, విఎఫ్ఎక్స్ వర్క్ పనితనం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ప్లస్ సుధీర్ బాబు తాను హీరోగా కనిపించి ఒకచోట ఏమో సైన్స్ నమ్ముకొని వీటన్నింటినీ నమ్మని ఒక వ్యక్తిలాగా కనిపిస్తాడు, మోడర్న్ అప్రోచ్ ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. ఇంకొక చోట ట్రైలర్ చివరి యాంగిల్ ఫ్రేమ్ చూడగానే మనకు ఆ రక్తపుని అలా రక్తాన్ని భక్షిస్తున్నటువంటి ఒక సీన్ మనకు కనిపిస్తుంది. చాలా భయానకంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ అలాగే ఇందులోనే హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా అంతే. ఆమె మళ్ళీ ఏంటి, పాజిటివ్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా మనం చూడాలి. ఈ సోనాక్షి సిన్హాది క్యారెక్టర్ చూస్తుంటే మనకు హిందీలోని స్త్రీ టు ఆ క్యారెక్టర్స్ ఏమైనా ఇందులో కనిపిస్తాయి. ఎందుకంటే ఆమె భయంకరంగా అరుస్తూ నాలుక బయటపెట్టి రుద్రరూపం కాళికామాతలాగా కనిపించడం, ఇవన్నీ. మళ్ళీ ఈవిల్ స్పిరిట్ పైన ఇదొక యుద్ధమా లేదా ఈవిల్ స్పిరిట్దే పై చేయ, ఏమవుతుంది ఇక్కడ? ఏమిటా నిధి నిక్షేపాలకు సంబంధించినటువంటి వేటన ఏంటి అనేటువంటిది చాలా క్యూరియస్గా ఉంది. చూడాలి. మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా సుధీర్ బాబుకు ఒక మంచి హిట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా పరితపించిపోతున్నాడు, సరైన సినిమాలు దొరకట్లేదు. మట్కా లాంటి సినిమా తీస్తే అది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. మళ్ళీ సరైన సినిమాలు ఎంచుకోవడంలో సుధీర్ బాబు జాగ్రత్త వహిస్తున్నాడేమో తన గత అనుభవాల దృష్ట్యా అని మనకు ఈ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. పైగా ఇప్పుడు వచ్చేటువంటి చాలా సినిమాలు మిత్ ఓరియంటెడ్ సినిమాలు కావచ్చు, లేకుంటే పౌరాణిక, మనకు కాంతారా చూసాం, కాంతారా చాప్టర్ 1 కాంతారా చూసాం. అందులో కూడా మనకు విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ని విపరీతంగా కాంతారా కంటే కూడా చాప్టర్ 1లోన మనకు ఖచ్చితంగా కనిపించాయి. అలాగే బాహుబలి కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అక్కడ కూడా విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు కనిపిస్తాయి. అలాగే జటాధర సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ మహిమ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. చూడాలి ఆ మిక్స్ ఎలా ఉంటుంది, ప్రాపర్గా మిక్స్ అయిందా లేదా, కథలో అది సింక్ అయిందా లేదా. మ్యూజిక్ బాగానే ఉంది, చూడగానే మనకు కాస్త ఓకే, చాలా బాగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందని మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా ట్రైలర్ ఏమో ఓకే సాటిస్ఫాక్టరీగా ఉంది. ఏదో
కొత్తదనాన్ని చూపించబోతున్నారా అనే ఉత్సాహం కనిపిస్తుంది. నిజంగా కొత్తదనాన్ని చూపిస్తున్నారా లేదా పాత మోస ధోరణేనా, కథలో పస ఉందా లేదా నస మాత్రమేనా, ఇవన్నీ కూడా ఇక ఈ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయ్యేటువంటి సినిమాలోనే మనకు చూడాల్సిందే, వెండి తెరపైన మనం చూడాల్సిందే. ఇప్పటికిప్పుడు స్క్రీన్ ప్లే ట్రైలర్ చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. సుధీర్ బాబు ఒక మంచి స్టెప్ తీసుకున్నాడా, ఇది ఒక మంచి సినిమా అవుతుందా, ఆయన ఖాతాలో ఒక హిట్ పడుతుందా, టికెట్లు తెగుతాయా, బాక్సాఫీస్ దగ్గర గుడ్ కలెక్షన్ చేసే సినిమాగా మిగిలిపోతుందా, ఇవన్నీ కూడా మనం వెండి తెరపైన సినిమా వచ్చినప్పుడు మాత్రమే చెప్పగలం. ప్రస్తుతం ట్రైలర్ మాత్రం బాగుంది, సాటిస్ఫాక్టరీగా ఉంది. మీరు కూడా ట్రైలర్ చూడండి, మీకేమనిపించింది, ఈ ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది. పాత కథల ఛాయలు చాలా వచ్చాయి ఇప్పుడు, ఏంటి గుడ్ అండ్ బ్యాడ్ మధ్య, లేకుంటే డివైన్ ప్లస్ ఈవిల్ మధ్య ఉన్నటువంటి పోరాటాలు మనకు చాలా సినిమాలు వచ్చేసాయి. ఇదేం కొత్త సినిమా కాదు. కాకపోతే కథనం ఎలా ఉంటుంది, పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది, టేకింగ్ ఎలా ఉంటుంది, ఇందులో మనకు మోడర్నిటీ, సాంకేతికతను, టెక్నికాలిటీని ఎంతవరకు ఉపయోగించుకున్నారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన అంశం. మీకేమనిపించింది ట్రైలర్ చూసింటే, మీకేమనిపించింది? సుధీర్ బాబు ఏమైనా హిట్ కొట్టేటువంటి దారిలో అడుగులు వేస్తూ ఉన్నాడా, లేదా ఇది కూడా నిరాశపరిచే విధంగా ఉందా? ఇవన్నీ కూడా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగే కొత్తగా మంచిగా వచ్చేటువంటి సినిమా ట్రైలర్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. సినిమా రిలీజ్ అయితే బాగుంటే దాన్ని కూడా నేను రివ్యూ చేస్తాను. నమస్తే.